నూతన సంవత్సరంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రైతు విభాగం ఎటువంటి కార్యాచరణ చేపట్టబోతుంది? కూటమి ప్రభుత్వం 6 నెలల్లో చేసిన విధానాలపై మనతో మాట్లాడేందుకు కూడా రైతు విభాగం సంబంధించినటువంటి నాయకులు వడ్డీ రఘురామ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ముందుగా మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఏ విధంగా పోతుంది? రైతులకు సంబంధించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఏ విధంగా పోరాడబోతున్నారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకి, సాక్షి యాజమాన్యానికి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులకి, రైతు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ పండగే రైతుల పండగ కాబట్టి రైతులకు గిట్టుబాటు ధరలు ఉండాలని, రైతులు పంటలు మెండుగా పండి ఇలా రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో, మా అమ్మవారి దైవాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఒకసారి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా మోసం చేసిందనేది ఇవాళ ప్రజలందరూ చూసుకుంటాం, మనం అందరం కూడా చూసాం. ఇవాళ సంక్రాంతి పండగ అంటేనే రైతుల పండగ. రైతుల పండగకి కనీసం రైతులకు ఇస్తానన్న 20,000 కూడా సంక్రాంతి కానుకలేని ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని రైతులు ఏ విధంగా మనసులో గుర్తుపెట్టుకోవాలో బాగా గుర్తుపెట్టుకున్నారు. గతంలో ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తేసి ఇవాళ బుడమేరు వచ్చిన ప్రాంతంలో కానీ, ఎర్రకాలం ముంపు ప్రాంతంలో కానీ, తాడేపల్లిగూడెం చుట్టుపక్కల కానీ అవి వచ్చినప్పుడు, బుడమేరు వచ్చినప్పుడు హడావుడిగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మీటింగులు పెట్టి దీదేదో మళ్ళీ ఇన్సూరెన్స్ దానికోసం ఏదో ప్లాన్లు చేస్తున్నాం, కొత్త కొత్త పథకాలు వస్తాయని చెప్పి ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పూర్తిగా ఎత్తేశారు. ఇవాళ సంక్రాంతి కానుకగా 20,000 ఇస్తారేమో, మీరు చెప్పిందే ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. అప్పుడు ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వస్తుందో కూడా మీకు తెలియని పరిస్థితుల్లో మీరు 20,000 రూపాయలు రైతు కుటుంబానికి ఇస్తా అన్నారు. అంటే కేంద్రంతో కలిపి మీరు ఇస్తా అన్నారు అనేది ఆ రోజు చెప్పాల. ఇవాళ కేంద్రం ఇచ్చే 6,500, మీరు ఇచ్చే 20,000, 6,500 కూడా ఇవాళ రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇంతవరకు కూడా ఎర్రకాల ముంపు ప్రాంతంలో ఒక్క పైసా కూడా మీరు ఇవ్వలేదు. ఇవాళ ఇదివరకు మినపచేలు మునిగిపోయినా ఇవాళ ఆ రోజు ఏదైతే రైతు కుటుంబాలు వరి నష్టపోయిందో దాని మీద 2వ క్రాప్ కింద మొక్కజొన్న వేయటం జరిగింది. అలాగే పెసలు మినువులు వేయటం జరిగింది. అవి కూడా మళ్ళీ ఎర్రకాలువ రెండోసారి వరద వచ్చి పోతే ఇవాళ ఒక్కొక్కరికి కూడా 9,000 రూపాయలు ఇమ్మీడియట్గా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట నమోదు చేసిన ప్రతి రైతుకి ప్రతి పైసాని అందించినటువంటి ఒక మనసున్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రైతులు ఎటువంటి కష్టాలు పడుతున్నారో ఇవాళ మనం కళ్ళ ముందే చూసాం. ఇవాళ ఉన్న రైతుకు ఉన్నటువంటి బీమానే ఎత్తేసారు. రైతుకి ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీ లేదు, సూపర్ 6 అని చెప్పారో ఇవాళ 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. దసరాకు 1 సిలిండర్ ఇచ్చానన్నారు. మరి సంక్రాంతికి 1 సిలిండర్ ఇవ్వాలి కదా, రేపు సంవత్సరానికి 1 సిలిండర్ ఇస్తే సరిపోతుంది కదా. అలాగే ఏ అక్క చెల్లెలు కనపడినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, అక్కడ చెట్టు పుట్ట ఉన్నా కూడా 15,000 అన్నారు. మనిషిగా దిక్కులేదు, ఇంకా చెట్టు పుట్టక ఏమిస్తారు వాళ్ళు. ఇంకోటి ఏదైతే రైతులకు ఇస్తానన్నది ఇవ్వలేదు, ఏదైతే డాక్రా మహిళలకు ఇస్తానని ఇవ్వలేదు. ప్రతి మనిషికి ఆడపిల్లకి 1,500 రూపాయలు ఇస్తానన్నారు. ప్రతి అవతాత పైకుంటే నీకు 36,000 అన్నారు. ఏదో నిరుద్యోగ భృతి అని సంవత్సరానికి 46,000 అన్నారు. ఇవాళ 6 నెలలు గడుస్తుందని చెప్పేసి మీరు 6 నెలల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మీరు కార్యక్రమాలు చేసే ముందు సూపర్ 6లో మీరు అమలు చేసిన పథకాలు ఎన్ని అమలు పరిచారు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ఇవాళ మీరు 6 గ్యారెంటీల్లో నిరుద్యోగ భుక్తి ఇస్తా అన్నారు. సంవత్సరానికి ఇన్ని లక్షల ఉద్యోగాలు అన్నారు. 6 నెలల కాలంలో మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారనేది చెప్పవలసిన బాధ్యత ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ఏదైతే మేము రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలని మేము ఏదైతే ధర్నా కార్యక్రమం చేపట్టి ఇవాళ ప్రభుత్వానికి అలాగే ప్రజలకి తెలియపరిచామో ఆ రాటు నుంచి నెక్స్ట్ డేనే ఇవాళ రైతులకి ధాన్యం డబ్బులు పడటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు తేమని అదని ఇవాళ పైసా కట్ చేయకోకుండా ఒక 5 రూపాయలు 10 రూపాయలు తేమరోధం చేసి ఆర్బీకే కేంద్రాల ద్వారాగా రైస్ మిల్లర్స్ అందరినీ కూడా ప్రభుత్వం పరిధిలో తీసుకుని చేసినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ తేమ శాతం ఉందని చెప్పేసి 400 నుంచి 300, 450 రూపాయలు కట్ చేస్తే రైతు దిక్కుతోని పరిస్థితుల్లో ఉన్నారు. ఏ మిల్లర్ని అడగాలో తెలియదు. మిల్లర్ని అడిగేటువంటి ధైర్యాన్ని కోల్పోయింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం. ఈ రైతాంగానికి కూడా మేలు చేసే విధంగా ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే రైతు ధర్నాలు పెట్టి రైతులు గిట్టుబాటు ధర కావాలి ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి రైతుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ధైర్యంగా ఉందని చెప్పేసి తెలియజేయటమే కాకుండా
ఇవాళ రైతులకు అందరికీ అండగా ఉంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఆల్రెడీ సభలు పెట్టి ఇక్కడే మాట్లాడారు. జాడపల్లిగూడలో కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆల్రెడీ మేము వచ్చాక అసలు కరెంటు ఊసే ఎత్తము, జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధేస్తున్నారని చెప్పి అన్నారు. అలాంటిది ఇప్పుడు చూస్తుంటారు కరెంట్ ఛార్జీల తరపున కూడా మీరు కూడా పోరాటం పెట్టుకోవడం ఏం చూస్తారు? అసలు కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవాళ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బషీర్బాగ్లో రైతులు కరెంటు ఉద్యమం చేసినప్పుడు గుర్రాలతో తొక్కించి చంపినటువంటి ఘనత, ఆ కీర్తి ఎవరికైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఇవాళ ఇంకా ఆ కేసులు కూడా తొలగిపోలేదో మనకు తెలియదు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 గంటలు కరెంట్ ఇస్తానంటే కరెంటు తీగల మీద బట్టలు వేసుకోవాలనుకున్నారు. ఆ రోజు బట్టలు ముట్టుకోవాల్సింది ఆ రోజు తెలిసింది చంద్రబాబు నాయుడు గారికి. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచమని వైజాగ్లో ఆయనే ప్రజల సమక్షంలో చెప్పినమాట. ఇవాళ ప్రజలే అనుకున్న ప్రభుత్వంలో ప్రజల సమక్షంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కడపలో చెప్పారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతం కాబట్టి అక్కడ బలంగా బల్లగుద్ది చెప్పాడు ఆయన. విద్యుత్ ఛార్జీలు పెంచాం, నేను సంపద సృష్టిస్తా, అసలు విద్యుత్ని మనమే వేరే రాష్ట్రాలకు ఇప్పించేలాగా విద్యుత్ని మనమే తయారు చేసి మనమే అమ్ముదామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 15,673 కోట్లు 2 దఫాలుగా ప్రజల మీద భారం పెట్టారు. ఇవాళ ఆ కార్యక్రమం మీరు రద్దు చేయకోకుండా అలాగే 200 యూనిట్లు దళిత సోదరులకు కానీ అలాగే మధ్యతరగతి కుటుంబాలకు కానీ ఇవాళ యూజర్ ఛార్జెస్, ఇదివరకు ఏదైనా యూజర్ ఛార్జెస్ వస్తే 2014 నుంచి 2019 వరకు మీరు ఏదైతే కరెంటు కొనుగోలు ఎంఈఓలు చేశారో అయ్యే యూజర్ ఛార్జీల ద్వారాగా ఆక్వా రైతులకు కానీ ఇంటి రైతులకు ఇంటి యజమానులకు కూడా అద్దెకున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు కూడా వేయటం జరిగింది. ఇవాళ మీరు 2 దఫాలుగా 15,673 కోట్లు మీరు వేశారంటే రేపు భవిష్యత్తులో ఏ విధంగా యూజర్ ఛార్జెస్ ఉంటాయో మీరు ఆలోచన చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరికో మధ్యతరగతి కుటుంబానికి మనం చూసాం 25,000 రూపాయల బిల్లు వచ్చిందంట. వాళ్ళ ఇంట్లో ఉన్నది భార్య భర్తలు ఇద్దరే. ఈ రకంగా మీరు చేస్తే ఇవాళ 15,673 కోట్లు పెట్టి మీరు ఇవాళ ప్రజల మీద చూస్తే నికరంగా ఏ మనిషికైనా చూస్తే ఈజీగా 5-6 వేలు బిల్లు వచ్చేలాగా ఉంది. ఇదంతా కూడా తప్పుడు ప్రచారం చేసి ఇవాళ మీరు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆసన సాధ్యమని మీకు తెలుసు. ఈ మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి తప్పుడు వాగ్దానాలు నేను చేయను. ప్రజలు కోరుకున్నప్పుడే నేను ముఖ్యమంత్రి అవుతాను, ప్రజల పక్షాన నేను పోరాటం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపడం జరిగింది. మీరు ఆల్రెడీ రైతుల పక్షాన పోరాడతారా? ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు ఈ సంవత్సరం? రైతుల పక్షాన పోరాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా కూడా సిద్ధంగా ఉంటుంది. రైతుల పక్షాన్నే కాకుండా ఆక్వా రైతుల పక్షాన కూడా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ నర్సాపురంలో ఏదైతే ఆక్వా రంగం ఎక్కువగా ఉందో అలాగే లోకేష్ గారు కానీ ఏదైతే ఉండి భీమవరం ఏదైతే ఈ కోస్తా తీరం ఏదైతే ఈ 9,770 కిలోమీటర్ల రేడియస్లో ఏదైతే ఆక్వా కల్చర్ ఉందో ఈ ప్రాంతంలో ప్రతి ఆక్వా రైతుకి ₹1.5 సబ్సిడీ ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకుండా ఇస్తా అన్నారు. 6 నెలలు గడిచిన ఆక్వా రైతుకి ఒక్క పైసా ఇచ్చిన దాఖలు లేవు. ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ అప్సరా వైస్ చైర్మన్గా ఆక్వా రైతుకి తక్షణమే ₹1.5 సబ్సిడీ ఇవ్వకపోతే రాష్ట్రాన్ని ఇవాళ విద్యుత్ యొక్క ఏదైతే సబ్స్టేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా ముట్టడి ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదుగా త్వరగా నిర్ణయిస్తాం. ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా ప్రజలు కూడా మభ్య పెడుతున్నారు. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే అన్నదాత సుఖీభవన్లు పెట్టుబడి సాయం కానీ బీమా కానీ ఇవ్వలేదు. మరేపు ఆక్వాకు సంబంధించిన రైతుల సబ్సిడీ ఏదైతుందో అది కూడా మోసం చేశారని రైతుల పక్షాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి తాడేపల్లిగూడ నుంచి.